వచనాలు మనం చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు విశ్వాసులకు రాస్తున్నారు. ఆయన రాసేటువంటిది ఎవరెవరికి ఆయన రాస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసులైన వారికి అందరికీ, ఎవరికట? ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరి కొరకు రాస్తున్నాడు. దీని ముఖ్యాంశము ఏమిటి అని అంటే క్రైస్తవ సంఘము. ముఖ్యాంశం ఏంటంటే క్రైస్తవ సంఘము. ముఖ్యమైనటువంటి మాట ఐక్యత. ఈ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ముఖ్యమైనటువంటి ఉద్దేశము లేదా మాట ఏమిటి అంటే ఐక్యత. మరి అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు 13 పత్రికలు రాస్తే వాటిలో 4 భాగాల కింద విభజించడానికి ఏర్పరచబడ్డాయి. దీంట్లో ఆరంభ పత్రికలు 1, సిద్ధాంత పత్రికలు 2, చర పత్రికలు 3, 4 సంఘ కాపరులకు రాసిన పత్రికలు అని 4 పత్రికలు ఆయన రాయడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విభజన, ఒక్కొక్క విధానాన్ని బట్టి ఆయన తెలియజేశాడు. ఈ ఎఫెసీ పత్రిక 3వ గుంపునకు చెందింది. ఈ ఎఫెసీ రాసిన పత్రిక 3వ గుంపు అంటే చర పత్రిక. అంటే ఈయన జైలులో ఉండి రాసినటువంటి పత్రిక. ఈయన జైలులో ఉండి రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక ఇంకా అనేకమైన పత్రికలు కూడా రాశాడు. అదేమిటి అంటే కొలసీ రాశాడు, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు జైలు పత్రికలు అంటారు. అంటే ఆయన్ని జైలు వేశారు. ఆ చెరలో ఉండి ఉన్నటువంటి సంఘాలకు ఆయన ఉత్తరము రాశారు. ఆ ఉత్తరము రాసినటువంటి విధానం ఏంటంటే విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యందు సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసమే దేవునికి ఇష్టమైనటువంటిది అని రాశాడు. ఆ ఇష్టమైనటువంటి విధానాలు ఆయన రాసినటువంటి ఆ చరపత్రికల్లో 4 పత్రికల్లో కూడా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని రాస్తున్నాడు. దాంట్లో మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానం చేయబడుతున్నటువంటి మాటలు అన్నింటిలో కూడా ఆయన ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఏమిటి అని అంటే 4వ వచనాన్ని గురించి మనము కొన్ని విషయాల్లో 3-4 విషయాల్లో మనము చాలా చక్కటి వర్తమానాలు మనము వినవచ్చు. ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నా, ఆయన ఆలోచన చేసేటువంటి విషయాలు ఎలాగున్నా, ఆయన విశ్వాసుల కొరకు పడినటువంటి ప్రయాస చాలా గొప్ప విషయమని దేవుడు తెలియజేస్తుంది. ఈ పౌలు గారు గొప్ప కవి, 2 ఈయన తత్వశాస్త్రి. ఈయన అదేవిధంగా ఈ పత్రికను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మానవుడు రచించిన దైవ పత్రిక అంటారు. ఏమంటారు దీన్ని? రాసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా విని జ్ఞాపకం చేసి, ఇది మానవుడు రచించిన దైవ పత్రిక.
ఇది పరిశుద్ధాత్మ దేవునితో ఆయన సహవాసం చేస్తూ ప్రార్థనా పూర్వకంగా రాసినటువంటి పత్రిక అని చాలా చక్కగా తెలియచేయడం జరుగుతూ ఉంది. దీనిలో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనేక మంది భక్తులు రాసినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే జాన్ నాక్స్ అనే భక్తుడు మరణ పడక, అంటే తను ఇక చనిపోతాడనగా ఆ సమయంలో ఆ భక్తుడు ప్రాముఖ్యంగా కోరింది ఏమిటి అంటే, నాకు ఎఫెసీయులు రాసిన పత్రిక చదివి వినిపించండి అని చెప్పారు. ఎవరైనా జాన్ నాక్స్. ఆయన చెప్పింది ఎవరికంటే కోల్రిడ్జ్ అనేటువంటి వ్యక్తికి చెప్పారు. ఆయన కూడా భక్తుడు. ఆయన చెప్పిన విషయాలు ఎలాంటివి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అని అంటే, మన 3వ వచనం చదివితే దాంట్లో మనకు అర్థమవుతుంది. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ మాట గురించి ఈ పత్రిక ఆధారపడి ఉంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వాడు ఆత్మీయమైన సంబంధం కలిగి ఉండాలి. దాని గురించి రాయబడింది కనుక నేను మరణిస్తున్నాను, ఇక చనిపోతాను కనుక నాకు ఎఫెసీయులకు రాసిన పత్రిక వినిపించండి అని ఆయన కోరుకున్నాడు. ఎంత ప్రాముఖ్యమైంది దీన్ని బట్టి ఆలోచించాలి. మరణ వాంగ్మూలం అంటాం, మరణ శాసనం అంటాం. కానీ శాసనం అంటే శిక్షించడం, వాంగ్మూలం అంటే జరగబోయే దాని గురించి చెప్పడం. కానీ ఇది అయితే తన యొక్క ఆలోచన ఏమిటంటే, నేను దేవుని పరలోక రాజ్యం వెళ్ళాలి కనుక నాకు ఆ పత్రిక విషయాలు నాకు తెలియదు. ఈ రోజున మనం దేని గురించి పత్రికలు వింటున్నాం, రోజు వింటున్నటువంటి పత్రికలలో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క సారాంశముల గురించి రాయండి. ఇది 6 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, 155 వచనాలు కలిగినటువంటి పత్రిక. దీనిలో పౌలు గారు తెలియజేసినటువంటి ప్రతి విషయంలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా ఆయన జీవితంలో ఎన్నడూ మరిచిపోలేనటువంటి విషయం. ఈయన ఇంతకు ఏ జైల్లో ఉన్నాడు అంటే, రోమా పట్టణంలో జైల్లో పెట్టబడ్డాడు. అక్కడి నుంచి ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన సహోదరుల, మరొక ప్రాముఖ్యమైన ముఖ్యమైన అంశము ఏమిటంటే, మనం ఎలాగో దేవుని చేత విమోచింపబడి ఏకమైనాము అనే విషయం. రెండవది ఏమిటంటే, విమోచించబడిన వారందరూ కూడా మనం ఎలా జీవించాలి అనే విషయం గురించి చెప్పారు. ఎలాగా మనం ఎలా విమోచించబడాలి, ఒకటైతే విమోచించబడిన వారందరూ కూడా ఎలా జీవించాలి అనే దాని గురించి చెప్తారు. ఈ పత్రిక దాని మీద ఆధారపడి ఉంది. ఈ ఆధారపడినటువంటి మాటలో అనేకమైనటువంటి విషయాలు కొన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. దీంట్లో క్రీస్తు యేసునందు అనే మాట 36 సార్లు రాయబడింది. క్రీస్తు యేసునందు అనే మాట 36 సార్లు రాయబడింది. ఇది ప్రాముఖ్యంగా నిత్యత్వపు ఉద్దేశం గురించి చెప్పాడు. మరొక మాట, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర భూమి మీద ఉన్నటువంటి మనుష్యులతో సహవాసం చేసి దేవుని పరలోక రాజ్యానికి నడిపించింది అనే విషయాన్ని ఆయన చాలా తేటగా తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులు, అనేక మంది విషయాలు. ఇది కేవలము ఆ పరలోకమునకు మనము వెళ్ళాలి, పరలోకంలో ప్రవేశించాలి అందు విషయమైతే మనం నేర్చుకోవాలనే దాని మీద చాలా విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాన మన జీవితంలో కావలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికైతే ఈ పత్రిక నుంచి సమయం చాలదు. కానీ కొన్ని విషయాలు మాత్రము
మనము నేర్చుకోవచ్చు. ఆయన చేసింది ఏంటంటే, ఆయన పత్రిక రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం 3 విషయాలు చెప్పాం. ఏ విషయాలు చెప్పాం? 4 విషయాలు చెప్పాం. ఏంటి ఈ పత్రికలు ఏంటంటే? ఏమో నేను చెప్పారు, మీరే చెప్పండి. మీరే కదా చెప్పారు, మీరే చెప్పండి. ఆరంభ పత్రికలు, సిద్ధాంత పత్రికలు, చరపత్రికలు, సంఘ కాపాడులకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, పత్రికలన్నింటిలో కూడా మకుటం అంటే ఇది మణులు మాణిక్యాలు అని అంటాము, అలాంటిది మకుటము కలిగినటువంటి పత్రిక ఎఫెసీ రాసిన పత్రిక. దీనిలో అత్యున్నతమైనటువంటి ఆ శిఖరాన్ని అధిరోహించడం కొరకు, అంటే పరలోక రాజ్యాన్ని అధిరోహించడం కొరకు ఈ పత్రికను ఆయన రాసినట్లుగా తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన ఆ సహోదరులారా, దేవుడు అనేకమైనటువంటి విషయాలను తెలియచేయడమే కాకుండా, అనేక ఉద్దేశాలను తెలియచేయడమే కాకుండా ఆయన చాలా విషయాలను మనకు తేటగా చూపిస్తున్నాడు. చూపించేటువంటి ప్రతి విషయములో కూడా ఆయన చూపిస్తున్నటువంటి విధానాల్లో అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అని ఎఫెసీ సంఘంలో ఆయన మాట్లాడాడు. దాని విషయంలో మాట్లాడటమే కాదు, ఎందుకు ఆయన అంతగా మాట్లాడాడు, ఆత్మీయంగా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మనము ఆత్మీయంగా ఎంత అభివృద్ధి పొంది ఉండాలో అంత ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పాడు. క్రైస్తవుడు, విశ్వాసిగా ఉన్నవాడు ఆత్మీయంగా జీవించాలే తప్ప ఈ లోకాన్ని బట్టి ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు అని. ఒకటి, క్రైస్తవుడు అనేటువంటి వాడు కేవలము పాప క్షమాపణ కలిగి రక్షణ పొంది బాప్తిస్మం పొంది అలా ఉండకూడదు. పొందినటువంటి వాడు ఆత్మీయంగా అనుదినము ఎదుగుతూ ఉండాలి. అది దేవుడు కోరింది అనే సత్యాన్ని ఈ పత్రికలో ఆయన చెప్పాడు. మనము కొత్తగా జన్మించడం అంటే రక్షణ పొందడం అంటే పాలు తాగడం అని అంటాం. కానీ దేవుడు అది కోరట్లే. నీవు ఆహారం భుజించాలి. ఏది? నీవు పరిణితి చెందాలి. నీవు నీ విశ్వాసంలో ఎప్పటికప్పుడు గొప్ప వ్యక్తిగా మార్చబడాలి, ఉన్నతమైన స్థితిలోకి మార్చబడాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి కాదు. అంతేగాని నువ్వు బాప్తిస్మం పొంది బల్లారాధన తీసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. నీ వలన ఏం ఉపయోగం లేదు. అందుకంటాను కదా, మరుగుజ్జు కొట్టున్నాడు, వాడికి పెరగడు, లావు అవడు, కానీ అందరికన్నా ఎక్కువ తిరుగు, అందరికన్నా ఎక్కువ తిరుగు, అది పెరగడం, లావు అవడు, అట్లనే ఉన్నాడు. అంటే విశ్వాసి అలా ఉండకూడదు. నీవు ఉన్నతమైన స్థితిలో నడవాలి. అందుకే ఆయన పత్రికలు రాసి, ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఆయన కోరుతున్నాడు. ఏంటంటే ఆత్మీయంగా సంపూర్ణ అభివృద్ధి పొందాలి. నీవు ఏ విధంగా ఉండాలి? సంపూర్ణ అభివృద్ధి కలిగి ఉండాలి. అనుదినము కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి తప్ప నువ్వేమాత్రం కూడా ఒక ఆయన ఒక విత్తనం పాతాడు. ఆ పాతిన తర్వాత అది రోజుకి ఎంత ఎదుగుతుందో అని చెప్పి ఆ పాతినటువంటి మొక్క రోజు పీకేసేసి చూస్తున్నాడు, మళ్ళీ పాతున్నాడు, మళ్ళీ రోజు పీకేసి చూస్తున్నాడు. అలా కాదు మన విశ్వాసం, అలా కాదు మన భక్తి. నీ భక్తి ఎలా ఉండాలి అంటే, పాతినటువంటి మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి వచ్చేటువంటి ఆకులు, దానికి వచ్చేటువంటి పూత, దానికి వచ్చేటువంటి ఫలాలు, దానికి వచ్చేటువంటి ఆ ఫలాల యొక్క రుచి, దానికి వచ్చేటువంటి ఎన్ని ఫలాలు కాస్తున్నాయి, ఎన్ని పళ్ళు కాస్తా ఉన్నాయి, ఎంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంతమంది భుజిస్తున్నారు. విశ్వాసం అంటే అలా ఉండాలి. ఈ పెరట్లో ఉన్నటువంటి చెట్టు సరైనటువంటి రీతిలో అది ఎదకపోతే దాన్ని తీసేయడానికి ఆలోచన చేస్తుంది. చిక్కుడు పాదు ఉంది, చక్కగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు కాస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తా, పీక్ అవ్వాలి. బీరకాయ పాదు ఉంది, కాయలు కాసినంతసేపు 2 సార్లు 3 సార్లు 4 సార్లు
కాసింది, 5వ సారి పీక్ అవపడేస్తుంది. ఎందుకని వచ్చొచ్చుగా, అన్ని రోజులు కాయలు కాసింది కదా, అన్ని రోజులు చక్కగా చిక్కుళ్ళు కాసినాయి, అన్నీ ఇచ్చినాయి కదా. ఆ ఇచ్చినప్పుడు కూడా తిన్నావా, ఆ తిన్నదే ఆ యొక్క ఉన్నటువంటి అతే ఉంచవా, ఎందుకు తీసేస్తావు? దేవుడు కూడా అదే కోరుతున్నాడు. దాని గురించి పౌలు గారు చాలా అనేకమైన విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. మనము వృద్ధిని పొందొచ్చు, ఎంత పరిణితి చెందుతున్నామో అంత ఫలవర్తంగా మన సాక్ష్యము ఉండాలి. మన సాక్ష్యము ఉండాలి. ఆ సాక్ష్యము నీ జీవితంలో ఉన్నప్పుడే నీ యొక్క ఆలోచనలు పెరుగుతాయి. నువ్వు ఎంత పరలోక సంబంధమైన మనసు కలిగి ఉంటావో అంతగా భూమి మీద దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతావు. నీ విశ్వాసమును బట్టి, దేవుని సహవాసంలో జీవించిన రీతిని బట్టి నీవు ఎంత భక్తి ఉన్నావో చెప్పగలుగుతావు. ఎవరు? సంఘం. నీవు ప్రతి వారం వస్తావు, ప్రతి వారం పాటలు పాడతావు, ప్రతి వారం కానుకేస్తావు, ప్రతి వారం వచ్చి వెళ్తావు, సుఖం లేదు. నీవు చేసిన దానికి నువ్వు ఎలా ఉండాలి అని అంటే నీ జీవితంలో నీవు అభివృద్ధి కనపరచాలి. అభివృద్ధి కనపరచాలి. ఆత్మలను తీసుకొచ్చి, అయ్యా నేను ఇదిగో మా పక్కింటి వాళ్ళు ఉన్నారు, లేదా మా వెనకింటి వాళ్ళు ఉన్నారు, మా పక్క వీధిలో ఉన్నారు, వీళ్ళు ప్రార్థనకు వస్తానంటున్నారు, వీళ్ళని తీసుకొచ్చాను, మీరు ప్రార్థనలు నడిపించండి, మీరు వీళ్ళని బలపరచండి, వీళ్ళని ఆత్మీయంగా నడిపించండి. మేము చెప్పలేకపోతామని చెప్పాలి. నువ్వు ఎంతమంది పంపించావు? నువ్వు ఎంతమందిని తీసుకొస్తాను? నువ్వు వస్తే చాలు, నువ్వు వస్తే చాలు, ఇంకా మిగతా వాళ్ళకి ఆకర్లే. అంటే నీ సువార్త ఇతరులకు చెప్పట్లే. నువ్వు ఇతరులకు చెప్పకపోవడం వలన నీ యొక్క రక్షణ అనేటువంటి ఆ మొక్క, ఆ చెట్టు కాపుగా అయితులే, ఆకులు కాస్తుంది తప్ప. ఆకులు కాస్తుందంటే దాని అర్థం అంజూరు చెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? ఈ చెట్టు బాగా ఆకులు కాస్తూ ఉంది అంటే, ఆకులు కాస్తుందంటే ప్రతి వారం వస్తూ ఉంది, కానుకలు వేస్తూ ఉంది, సంఘంలో నెంబర్గా ఉంటా ఉంది, కానీ ఆ చెట్టుకి ఏ లేవు, కాయలు లేవు. అంటే కాయలు లేవు అంటే దాని అర్థం నువ్వెవరికి చెప్పట్లే, నువ్వెవరికి తీసుకురావట్లే. నీ రక్షణ వృధాగా పోగొట్టుకున్నాను. నీ రక్షణ మామూలుగా ఉన్నదానికి ఉపయోగించట్లే. ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, ఆ వస్తువు వాడతారా లేకపోతే చుట్టానికి పెడతారా? వాడాలా వద్దా? మరి వాడకపోతే ఎలా? అదే దేవుడు చెప్పింది. పౌలు గారు ఈ పత్రంలో చెప్పింది అది. నీ జీవితం, నీ విశ్వాస జీవితం పరిణితి చెందాలి, లేకపోతే కుదరదు అని చాలా అనేకమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతాం. అప్పుడే మనము ఆ పరలోక రాజ్యానికి వెళతాం. అందుకే మనం 4వ వచనంలో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నేను ఏర్పరచుకున్నందుకు, నిన్ను సిద్ధం చేసుకున్నందుకు, నీకు రక్షణ ద్వారా బాప్తిస్మం ఇచ్చినందుకు, నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా ఉండాలో దాని రీతిగా ఉండాలి. అది దేవుడు కోరింది. కనీసం నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అంటే మూతి ముడుచుకొని కూర్చోవడంగా, ఏమన్నా అనుకోని, అమ్మా ఏమనుకోబాకమ్మా, నిన్న మాట వచ్చింది అన్నాను, క్షమించు, రాత్రికెళ్దానండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడి సన్నిధికి వెళ్దామండి, సంతోషంగా ఆనందంగా జీవిద్దాం. ఈ సమస్యలు ఎప్పుడు వచ్చేవే ఇలాంటి పట్టించుకోద్దని వేనాడే నేను దిద్దుకొని ఇతరులకు దిద్దుబాటు విషయాన్ని నేర్పించడానికి సిద్ధపడుతున్నావా? లేదు. అదే మనలో ఉన్న లోపం, అదే మనం పోగొట్టుకుంటున్నామన్న సత్యాన్ని చాలా తేటగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు.
క్రిస్టియన్లు ప్రియమైన సహోదరులుగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఆయన మరొక విషయాన్ని గురించి కూడా చెప్తాడు. ఈ లోకములో మన దినములు పరలోకము వలె ఉండాలనుకునేది దేవుడి చిత్తం. దేవుడి చిత్తమే కదా. ఈ లోకంలో నీవు జీవించేటువంటి స్థితి యావత్తు కూడా పరలోకములో ఎలా ఉండాలో అట్టి రీతిగా ఇక్కడ ఉండాలి, అది దేవుడి కోరిక. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఉన్నంత కాలం నీ నోటం ఏం మాట్లాడతావు? ఈ బతుకేంటండి, ఈ ఇరుకులు ఏంటండి, ఈ ఇబ్బందులు ఏంటండి, ఈ కష్టాలు ఏంటండి, ఈ నష్టాలు ఏంటండి, ఈ బాధలు ఏంటండి, ఈ రోగాలు ఏంటండి, ఈ సమస్యలు ఏంటండి, ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు నిరాశ, ఎప్పటికప్పుడు నిస్పృహ, ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏమనుకుంటున్నావు? అది లేదు, ఇది లేదు, అలాగైంది, ఇలాగైంది, అయ్యో అయ్యో అయ్యో. పరలోకంలో అలా ఉందా? ఆయన ఏమంటున్నాడు? ఆయన పరలోకంలో ఎలా ఉంటుందని చెప్పాడు. నీకు ఏమీ తక్కువగా జీవజలము చేత నిన్ను తృప్తిపరచదును అంటాడు. మనుష్యులతో దేవుని సహవాసం ఉందని చెప్పాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అని చెప్పాడు. అక్కడ రోగాలు ఉండవు, రొప్పులు ఉండవు అని చెప్పాడు. అక్కడ ఏ విషయంలో కూడా ఎవరికి ఏమి తక్కువ కాదని చెప్పాడు పరలోకం. అలాగే భూమి మీద విశ్వాస అయినటువంటి వాడు ఉండాలి, అది దేవుడు చెప్పినట్టు. ఈ పత్రికలో ప్రాముఖ్యమైన విషయం ఎఫెసీ సంఘానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట నీ జీవితంలో నువ్వు నెరవేర్చగలుగుతావా? నువ్వు నెరవేర్చగలిగితే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఏమాత్రం వెనకాడు. క్రీస్తులో ఆయన అనేటువంటి మాటలో ఈ పత్రికలు అనేక మాటలు నీవు క్రీస్తులో జీవించాలి, నీవు ఆయనతో సహవాసం చేయాలనే మాటలు ఎక్కువ సార్లు ఎఫెసీ ఈ పత్రికలో రాయటం జరిగింది అని ఆయన చాలా తేటగా మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు మరొక మాట అంటాడు, నీవు క్రీస్తులో ఉండకుండా ప్రభువైన యేసును బాహ్యముగా వెంబడించినప్పటికీ నీవు కనీసం రక్షణ కూడా పొందలేవు. నువ్వు మామూలుగా ప్రార్థనకు వచ్చేసి వెళ్ళినంత మాత్రాన నీకు రక్షణ రాదు, మారు మనసు రాదు, నువ్వు బాప్తిజం పొందలేవు, వచ్చేస్తావు అంతే. నువ్వెంతప్పటికీ కూడా కొంతమంది మార్కెట్లో ఏం చేస్తారు తెలుసా? కొట్లన్నీ తిరుగుతారు, వస్తువులన్నీ చూస్తారు, ఏమి కొనరు, ఇంటికి వచ్చారు. అంటే ఏంటి ఉద్దేశం? మార్కెట్కి వెళ్తారు, కొట్లన్నీ తిరుగుతారు, అన్నీ చూస్తారు, రేట్లు కనుక్కుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఏం కొనరు. ఎవడో చూస్తాడు, అమ్మా నువ్వు కొనలేవు కానీ ఓ వెళ్ళు, అయ్యా నువ్వు కొనలేవు కానీ వెళ్ళు. ఎంత చిన్నతనం, ఎంత దారుణంగా ఉంటుంది ఆ మాట. దేవుడు కూడా మనం చూసి అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. నీవు దేవుని బిడ్డగా విశ్వాసిగా పరిణితి చెందాలి. నీవు ఆకులు కాసినట్లుగా పచ్చగా ఉంటే కాదు, చెట్టు నిండా ఆకులు ఉంటే కాదు, పూత పుయ్యాలి, చెట్టుకి అందాన్ని కాదు, ఆయులు గాయాలి, ఆ చెట్టుని చూసి సంతోషపడాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. ఆ స్థితిలోనే ఉండాలి, ఆ విధానం కలిగి ఉండాలి. అది దేవుడు చాలా తేటగా మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు నీవు ఆత్మీయమైనటువంటి జీవితం కలిగిన దానవుగా, కలిగిన కుమారుడుగా ఉన్నావు. ఆ స్థితి నువ్వు చేయకపోతే నీ జీవితంలో నువ్వేమీ చేయలేవు అనే మాట చాలా తేటగా ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఈ పత్రికలో ప్రతి మాటలో కూడా ఆయన చెప్తున్నటువంటి అంటే యేసులో, సహవాసములో, సంఘములో అనేటువంటి మాటలను 89 సార్లు ఆ మాటను రాసినట్టుగా తెలియజేస్తున్నాడు. కృప అనేటువంటి మాట 13 సార్లు ఆయన ఈ యొక్క ఎఫెసీ పుస్తకంలో రాయడం జరిగింది. ఆత్మ సంబంధము అనేటువంటి మాట 13 సార్లు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఎందుకో తెలుసా? మన జీవితంలో
ఇవన్నీ చాలా ప్రాముఖ్యము అనే యొక్క సిద్ధాంతాన్ని ఆయన మనం తేటగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో మనకు కావాల్సింది మొట్టమొదటి వచనంలో మనం చూస్తాము ఆత్మీయ సంబంధము అనేటువంటి మాట. మొట్టమొదటి 3వ వచనంలోనే ఉంది ఆ మాట. ఏమనుంది? ఆత్మీయ సంబంధము కలిగి ప్రతి ఆశీర్వాదమును. ఆత్మీయ సంబంధం ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఆత్మీయ సంబంధం అంటే దేవునితో కలిసి జీవితం, దేవుని సహవాసంలో నిత్యము కొనసాగు, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎప్పుడు దేవుని వైపు చూడడం ఆయన కోరుకున్నది. అది ఆ విషయాల గురించి ఆయన తేటగా మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు నీకు గౌరవం ఉంటుంది. ఎక్కడ? సంఘంలో, ఎక్కడ? నీ ఇంటిలో, ఇంకెక్కడ? సమాజంలో, ఇంకెక్కడ? నీ ఆలోచన యావత్తులో జ్ఞానముతో మాట్లాడతావు. నీ మాట ఎలా ఉంటాయి? జ్ఞానముతో మాట్లాడినట్లు అవుతుంది. మామూలుగా మాట్లాడు. అందుకే అంటాడు నీ మాటలు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎలా ఉండాలి? చప్పగా ఉండకూడదు, చేదుగా ఉండకూడదు, ఇరిటేషన్ అంటే చికాగ్గా ఉండకూడదు. నీ మాట బా ఈ సొల్లు తప్పుతుందమ్మా, ఇంకా తినేసుకోవడం వద్దు, అలా ఉండకూడదు. అబ్బా ఈడు సొల్లు చెప్తాడయ్యా, ఈడెట్ట వద్దయ్యా బాబు, అరే బాబు నీకు నమస్కారం పడతావు పో అన్నాడు. ఎప్పుడు మన జీవితంలో, ఎప్పుడు మన ఆలోచనలో అలా ఉండకూడదు. ఎలా ఉండాలి నీ మాట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. రుచికరమైనటువంటి మాటలు నీ జీవితంలో నుంచి రావాలి. అది ఎక్కడి నుంచి ఉంది అంటే ఆత్మీయ సంబంధము కలిగిన విశ్వాసివై ఉంటే నీలో ఆ మాటలు వస్తాయి, ఆ ఆలోచన వస్తుంది, ఆ విధానాలు కలుగుతాయని ఈ పౌలు గారు చాలా తేటగా, చాలా చక్కని రీతిలో మనకు తెలియజేసుకున్నాడు. ఈ మాటలన్నీ కూడా మరి దేవుడు మన కొరకు రాసినటువంటి విషయాలన్నీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు తేటగా. నువ్వు జాగ్రత్తగా చదివితే ఎంతమంది చదివారు? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎంతమంది చదివారు 6 అధ్యాయాలు? ఒకళ్ళు చదివారు. ఇంకా మనకి ఎందుకంటే మీరు చెప్పండి, మేము వింటాం అంతే. మాకు ఖాళీ లేదు, మాకు ఫుల్ బిజీ, అసలు ఏమాత్రం రెస్ట్ లేదు మాకు. ఇంకెక్కడ చదువుతాం? పెద్ద పుస్తకాలు 50 అధ్యాయాలు 60 అధ్యాయాలు చదవలేము. కనీసం 1 అధ్యాయం చదవలేము, 3 అధ్యాయాలు చదవలేము, 4 అధ్యాయాలు చదవలేము, 6 అధ్యాయాలు. దేవుని మాట, దేవుని వాక్కు చదివితే నువ్వు జ్ఞానవంతురాలు అవుతావని దేవుడు అనేకమైన విషయాలు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. కృష్ణుడు ప్రియమైన సహోదరి సహోదరుల అనేకమైన విషయాల్లో నీవు దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ విషయాలను అలా ఉండగలిగితేనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తాడు. విశ్వాసి అయినటువంటి వాడు భక్తులైనటువంటి వారి మాటల మధ్య ఆత్మీయ సంబంధము కలిగినటువంటి వాడు. నీవు మొట్టమొదట మారు మనసు, రక్షణ, బాప్తిసం అనేటువంటి బండ మీద కట్టబడిన వ్యక్తి అవుతావు. అప్పుడు ఈ మారు మనసు, రక్షణ, బాప్తిసం అనేది ఒక పునాది రాయి వంటిది. ఆ పునాది ఎంత బలంగా ఉంటుందంటే అనుదినము నువ్వు వాక్యం చదవడం, అనుదినము ప్రార్థన చేయడం, అనుదినము ఇతరులకు స్వార్థ చెప్పడం, అనుదినము నిన్ను నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం, అనుదినము దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడడం. అప్పుడు నీ పునాది బలంగా ఉంటుంది. ఇల్లు కట్టాలంటే చెప్తాం, మనం చెప్పాం, మేము 15 అడుగులు వేసామంటే లోపలికి పునాది. ఈ ఇంటికి ఎంతకాలం ఉంటాను మా ఇంట్లో? ఎంతకాలం ఉంటాం? ఎన్ని పునాదులు ఎత్తే ఎంతకాలం ఉంటాం ఇంట్లో? 50, 60, 70, 80, మహా ఉంటే 100. తర్వాత చస్తే పీకి అవతల పడుతుంది. ఎవరో నీ కన్న కొడుకే, నీ కన్న కూతురి ఈడ్స్ అవతల పడేస్తున్నారు. ఎందుకు? నీకు కానిటువంటి ఇంటికి ఎంత లోతు పునాది వేస్తే సుఖమే. కానీ ఆత్మీయంగా వేసినటువంటి పునాదిలో నీవు దేవుని పరలోక రాజ్యమునకు నువ్వు ఎక్కగలిగిన శక్తి నువ్వు
ఎక్కగలిగినటువంటి ఆ ఎత్తైనటువంటి స్థలములకు ఎగబాగగలిగినటువంటి పునాది దేవుడు ఇస్తాడు. దేవునికి ఇస్తాం. అది పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. అమ్మా క్రీస్తునందుకు ఆత్మీయ సంబంధమైనటువంటి పునాది ఎంత బలంగా ఉండాలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆ పునాది జీవితంలో నువ్వెన్నడూ కూడా దేని విషయంలో కూడా దాన్ని నువ్వు విడిచిపెట్టొద్దని చాలా చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ పరలోక సంబంధమైనటువంటి విషయం గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మీయ సంబంధమైనటువంటివే, లోకానుసారమైనటువంటివి కాదు. మనుషులు ఏ ఆశీర్వాదం కోరుకుంటాడు? మనుషుడు ఏ ఆశీర్వాదం కోరుకుంటాడు? బట్టలు మంచి ఉంటే ఆశీర్వాదం, ఇల్లు బాగా ఉంటే ఆశీర్వాదం, మంచి ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం, నెలకి ₹1,00,000 చేతి వస్తే ఆశీర్వాదం. ఏంటి ఇంకా ఇంకా పిల్లలుంటే ఆశీర్వాదం, ఇంకా పొలవాళ్ళు ఉంటే ఆశీర్వాదం. ఇది కాదండి ఆశీర్వాదం. ఎన్ని ఉన్నా భక్తులు పాట పాడుతుంటారు తెలుసా? పొలములున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, చదువులున్నా, ఎన్ని ఉన్నా, అన్నీ ఉన్నా, అన్ని సున్నా. ఎన్నుంటే సుఖమేంటి? నీకు ఉపయోగం లేనివి నీకెందుకు? అందుకే చెప్తున్నాడు ఆత్మీయ ఆశీర్వాదాలు అనంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నిన్ను నీ వెంట ఉండి నిన్ను నడిపించేదిగా ఉండాలి తప్ప, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేదిగా ఉండాలి తప్ప, నిన్ను దహించేదిగా ఉండకూడదు, నిన్ను నశింపజేసేదిగా ఉండకూడదు. రేపటి రోజున నీవు సంపాదించినటువంటి ప్రతి ఆస్తి కూడా నీ కొడుకో లేకపోతే నీ కూతురో దాన్ని తీసుకొని దాన్ని రూపాయికి రూపాయి కూడబెడుతుంటే అప్పుడు అంటాడు, అబ్బా ఫోన్లయ్యా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కష్టపడి ఇచ్చిన ఆస్తి ఈ అమ్మాయి 2 అంతలు చేసింది, 3 అంతలు చేసింది, 4 అంతలు చేసింది చెప్తాడు. మంచిదే. అది ఎంతవరకు? ఈ భూమి మీద ఉన్నంతసేపు. అని నీవు రక్షించబడి, నీ భర్త రక్షించబడి, నీ కుమార్తెలు రక్షించబడి, నీ కుమార్తెలు చేసుకున్న భర్తలు రక్షించబడి, వారి పిల్లలు రక్షించబడి, వాళ్ళ జీవితాలు ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా దేవుని పరలోక రాజ్యంలో చేరితే అది ఆత్మీయమైన ఆశీర్వాదం, అది ఆత్మీయమైన సంబంధం. అంతేగాని నువ్వు ఎంత ఉంటే సుఖమే ఉంది, వీడు ఎంత తిన్నా బక్కోడేనండి, దీన్ని ఎంత పెట్టినా బక్క కేడుస్తుందండి, రేపు మొగుడితే ఏమైపోతుందో ఏమవుతుందో అబుద్ధి మొత్తానికి. కానీ నీ జీవితంలో లావు ఎత్తు పొడుగు సన్నంగా ఆత్మీయ సంబంధం కావాలి. నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుని పరలోక రాజ్యమునకు ఎదగాలి. బిడ్డలు కలిగితే ఆ బిడ్డలు సంపూర్ణమైన విశ్వాసంలో నువ్వు పెంచితే అది ఆశీర్వాదం, అది ఆస్తి అంతస్తు, అది విలువ, అది గొప్పతనం. అంతేగాని నీవేదో డబ్బు సంపాదించలేదని, ఆస్తులు సంపాదించలేదని, ఎక్కడేదో ఈ లోకానుసారంగా సంపాదించలేదని ఎప్పుడు అనుకో, వాటి వలన ఏ ఉపయోగం లేదు. అది దేవుడు అనేకమైన విషయాలు మనకు తేటగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట అంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి విషయాలన్నిటి కూడా కోరుకుంటాడంటే, ఓ యేసు ప్రభువా ఇంకా నేను ఆత్మీయమైనటువంటి పెండ్లి కుమార్తెగా ఉన్నాను, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని అంటారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ఆశలు మాత్రం చంపుకోలేరు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అనేకమైన విషయాలు, రాబో విషయాల గురించి అనేకమైన విషయాలు ఆయన తేటగా చెప్పినటువంటి విషయాలను ఎవరు పెట్టలేదు ఎఫెసీ సంఘం. అందుకే ఈ మాటలు ఆయన తేటగా తెలియజేస్తూ, ఆయన విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నువ్వు నడిపించబడాలి అనే విషయాన్ని గురించి మాత్రమే ఆయన మనకు తేటగా మనకు తెలియజేస్తున్నాడు. కృష్ణుడు ప్రియమైన
సహోదరి సహోదరులరా, మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. క్రీస్తులో ఎలా ఉండాలో, అదే ఆత్మీయమైన సంబంధం ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే నిశ్చయించుకున్నాడట. దేవునికి స్తోత్రం. అదే విషయం ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉన్నాడు. అదే విషయాన్ని అనేకమైన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఆ విషయం చెప్పిన ప్రతి విషయాన్ని గురించి కూడా ఆయన బోధించిన విషయం ఏంటంటే జీవ గ్రంథంలో ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడేదే తప్ప భూమి మీద ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడలేదు అని పౌలు గారు తేటగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి, కానీ ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉన్నా ఇదంతా మాత్రం వ్యర్థమే అని ఆయన తెలియజేస్తున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులం కావాలి, తన ఎదుట నిర్దోషులుగా జీవించాలి, తన ఎదుట ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలి. లోకానికి ఎలా ఉండాలి? లోకానికి ఎలా ఉండాలి? ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు అనుకున్నాము, మనము 49 రోజుల నుంచి మందిరంలో ఆరాధన పెడతా ఉన్నాం. సంఘస్థులైనటువంటి వారు, నేను ఈ సంఘస్థులను సంఘస్థురాలను నేను తప్పనిసరిగా నా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన నేను వెళ్ళాలి. నీ ప్రత్యేకత. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఒక ప్రత్యేకత ఏర్పరచుకోండి. ఇంకొకటి, ఒక షర్ట్ ఉంది, నేను హాఫ్ షర్ట్ వేసుకున్నా, నాకు ఒక ప్రత్యేకత. కొంతమంది ఫుల్ షర్ట్ వేసుకుంటారు, అదొక ప్రత్యేకత. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కాటన్ శారీసే వాడతారు, అదొక ప్రత్యేకత. కొంతమంది పట్టు చీరలే కడతారు, అదొక ప్రత్యేకత. కొంతమంది సిల్క్ చీరలే వాడతారు, అదొక ప్రత్యేకత. అలాగే నీవు నీ జీవితానికి ఒక ప్రత్యేకత కావాలి. అది ఏంటంటే దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండటం. లోకం వైపు చూడడం, దేవుని వైపు మాత్రం చూస్తాం. లోక స్థితిలో ఆలోచన చేయరు, దేవుని సన్నిధిలో మాత్రమే ఆలోచన చేస్తారు. అటువంటి విషయం కోసమే దేవుడు ప్రత్యేకించబడాలని పౌలు గారు ఈ యొక్క పత్రిక ద్వారా మనకు చాలా తేటగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మాట కూడా ఏమంటాడంటే తన కృపామహిమకు కీర్తి కలుగునట్టు. ఎవరికట? ఎవరు కలగాలి? ఆయన చూపేటువంటి కృప, ఆయన చూపేటువంటి మహిమకు ఎలా ఉండాలి? కీర్తి కలగాలి. అంటే దానికి ఘనత రావాలి. ఆ ఘనత ఎవరి ద్వారా రావాలి? ఎవరి ద్వారా రావాలి? విశ్వాసి ద్వారానే రావాలి. ఆ విశ్వాసివి నీవై ఉండాలి. నీవే దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండాలి. అంతేగాని ఏదో ఊరి మధ్యలో, ఊరు చివరో లేకపోతే ఎక్కడొక్కడ ఉంటుంది మర్రి చెట్టు, దానికి 500 సంవత్సరాల వయసు ఉంటుంది. సుఖమేంటి? ఆ చెట్టు కాయలు ఎవడో తింటారు, ఆ చెట్టులో ఆకులు మేకలు తింటే రెట్టుంటే ఎక్కడ పెడితే అక్కడ ఇది అవుతాం. ఆ చెట్టు కింద ఏ మొక్క మొలవనివ్వదు. అవునా కదా? తెలుసా విషయం? మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవ.
చెట్టు కింద ఎవడైనా నిద్రపోదాం అంటే నిద్రపోడు. ఎందుకు తెలుసా? దాని ఆకులు ఎత్తే ఉంటాయి, ఆ నీళ్లు పడతా ఉంటాయి, అని ఎవరు నిద్రపో. సుఖం లేదు, ఏమాత్రం ఉపయోగం. అలా ఉండకూడదు. విశ్వాసం అయినటువంటి వాళ్ళు నువ్వు ఎలా ఉండాలి అంటే, నీకు మేలు కలగాలి, నీ పక్కన్న వారికి మేలు కలగాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలి, నీ జీవితంలో ఉన్నతమైన స్థితి కావాలి. అది దేవుడు కోరింది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా పౌలు గారు ఈ విషయంలో మనం తెలియజేస్తున్నాడు. ఈ వచనంలో ఈ 6వ వచనం ఎంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనది అని అంటే, మనము నిష్కల్మషంగా ఉండాలి, మనము మన స్థితి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అదే నాకు కావలసిన ఘనత, అదే నాకు కావలసిన ఘనత. అంతేగాని నీ వల్ల నాకేం అవసరం లేదు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకొకటి 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చింతమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మరైనలా విస్తరింపజేస్తుంది. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎన్ని విషయాలు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉండాలో, నువ్వెంత వివేచన కలిగి ఉండాలో, నీ ఆలోచన ఎంత ఉత్తమమైన స్థితిలో ఉండాలో, దేవుడు విశ్వాసి యొక్క జీవితాన్ని ఎంతగా ఆయన పదిలపరిచి ఆ పరిణితి చెందడానికి, ఆశీర్వాదకరంగా నడిపించబడడానికి, ఆత్మీయమైనటువంటి స్థితిలో తప్ప లోకానుసారంగా నువ్వేమీ చేయలేవు, సాధించలేవు అనే సత్యాన్ని పౌలు గారు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక్కొక్క వచనం ఒక్కొక్క గొప్ప ప్రసంగం. ఒక్కొక్క వచనం గురించి ప్రసంగం చేయాలంటే ఈ వచనంలో ఇప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడాం. ఈ 4, 5, 6 వచనాల్లోనే చాలా విషయాలు మనం మాట్లాడుతాం. ఎందుకు అనంటే పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట అంత అమూల్యమైనటువంటి విషయాలను ఎఫెసీ సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇది నా బాధ్యత అంటున్నాడు. ఇది నా బాధ్యత. నేను విశ్వాసిగా ఉన్నాను, నా విశ్వాసతను బట్టి నేను జీవిస్తున్నాను, నీవు కూడా జీవించాలి. అది ఆయన పట్టుదల. ఎవరు జీవించాలి? అయ్యారు మీరు ఏదో చెప్పుకోండి, బాగాలేదు నాకు ఎందుకంటే 9 అయిపోతే మమ్మల్ని వదిలేండి, ఇంటికి వెళ్ళిపోతాం. 66 రోజులు ఏదో చెప్పారో వస్తున్నాం, మాకెందుకండి గోళ అంటారా? చెప్పండి వల్ల నీకు ఎప్పుడు పెట్టాలి. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆదివారం మాత్రమే గుడి తలుపులు తీస్తారు. ఆదివారం మాత్రమే. ఎంతసేపు? 1 గంట. వాళ్ళు ఎక్కువైతే కష్టమైపోతుంది. అలాగే ఉండాలని కోరిక వద్దు. నీ జీవితం ఆ విధంగా నాశనానికి, నరకానికి నడిపించడానికి కాదు. ఇది ఆత్మీయమైనటువంటి సంఘముగా, నిత్యము కూడా నిత్యత్వంలో నడిపించే సంఘంగా ఉండాలి. మనకు అక్కర్లా వేల మంది వద్దు, వేల మంది జనం వద్దండి, సువార్త ఉండదు, గోళం తప్పే ఉండదు. సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని బోధించాలి, సత్యంలో నడిపించాలి, అంతే. నీవు సత్యంతో జీవించాలి ఆత్మీయంగా. అది దేవుడు కోరేది. ఆయన కోరేటువంటి ప్రతిదీ కూడా వేల మంది ఉంటే ఇది పెద్ద సంఘం, ఇది పరలోకం వెళ్తుందని చెప్పలా. అక్కడ ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్తారో ఎవరికి తెలియదు. ఒకవేళ అదే ఇదైతే అందరి కలిపి ఒకటే సంఘం ఉండొచ్చు, కానీ కాదు. నేను 50 రోజుల్లో గుడి కట్టాను, నేను 70 రోజుల్లో గుడి కట్టాను. ఎవరికి కావాలి? నువ్వు ఎన్ని రోజులు కడితే ఏం కావాలి? నువ్వు 1,00,000 మందిని మీటింగ్లో పెట్టి నేను మాట్లాడానంటే ఎవరికి కావాలి? మా సంఘంలోనంటే ఇన్ని వేల మంది ఉంటారు. ఎవరికి కావాలి? ఆత్మీయ సంబంధం లేని నీ జీవితం, ఆత్మీయ విశ్వాసము లేని నీ బ్రతుకు, క్రైస్తవుడని చెప్పుకొని నువ్వు మోసగించుకోవడానికి కాదు. నువ్వు ఎలా ఉండాలి? పరలోక సంబంధమై ఉండాలి.
పౌలు గారు చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగా మాట్లాడు. అందుకే అవివేకులారా, మూర్ఖులారా, దుర్మార్గులారా అని పౌలు మాట్లాడతాం. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా చాలా చాలా ఆత్మీయమైనటువంటి మాటతో పాటు లోకులైనటువంటి వారికి, లోకానుసారంగా ఉన్నటువంటి వారి కోపం కలుగు. ఈ మాటలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇబ్బంది కలిగిన నేనేం బాధపడను. మొహమెత్తి వెళ్ళిపోవచ్చు, మొహమెత్తి వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆత్మీయంగా జీవిస్తే, ఆత్మీయ సంబంధం కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. అది దేవుడు కోరినది. దేవుడు చెప్పినటువంటి విషయాలనే అన్ని విషయాల గురించి కూడా చాలా తేటగా మనకు చూపిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు? 4వ విషయంలో నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. దాన్ని కోరుతూ ఉన్నాడు. 5వ విషయం అంటున్నాడు, నీవు ఘనత కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో తెలియజేస్తాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక తప్పించేదను. టీచర్ ఎందుకు ఏదో అందం అంటే అన్నట్టు కొట్టుకెళ్ళిపోతున్నట్టు ఉందా? తప్పించేదను. చాలు. ఎవరు ఎలా ఉండాలి? ఆయన నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని కనపరచు. తర్వాత ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఉత్తరం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి, సమాధానం పొందేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా పిలిచారనుకోండి, ఒక తల్లి తన కూతురు పిలిచిందనుకో, అమ్మ అని చెప్పి పిలిచిందనుకో, అమ్మ లేదు గిమ్మ లేదు, ఆ పని ఈ పని అమ్మ 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 10 సార్లు పిలిచినా రాదు. వెళ్ళి తను బయటకు వెళ్ళి, అమ్మాయి ఎన్నిసార్లు పిలవాలి నీకు, నోరు పోతుంది రావే అని అంటే వస్తానులే అంటే అలా ఉండకూడదు. అది కాదు దేవుడు కోరింది. నీవు ప్రార్థిస్తే 1 సారి 2 సార్లు 3 దేవుడు నీతో మాట్లాడాలి. వాక్యం కదా, అది ఆత్మీయమైన సంబంధం. ఆయన కోరేటువంటి ఆ విధానాల గురించి మనతో మాట్లాడుతున్నాడు. మరొక అంశంలో ఆయన మాట్లాడేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. ఆయన తెలియజేసేటువంటి విషయాలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూసిన చదువు. ఇక్కడ ఆయన చూపించేటువంటి విషయాల్లో, ఆయన మనకు తేటగా మాట్లాడే విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. నీవు దేవుని కృప కలిగి ఉన్నట్లయితే నీ మీదకి పాపం రాదు. కృప లేకపోతే నీ మీద పాపము ఎప్పుడు పరిపాలన చేస్తాడు. ఆ పాపం నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ విషయంలో ఎన్నడూ కూడా కాదు. చిన్న పాపమే కదా అంటే చిన్న అబద్ధం. ఒక్కసారిగా చూసి వదిలేస్తే పోద్ది, ఒక్కసారిగా చేస్తే మానేస్తే పోద్ది, ఒక్కసారిగా తింటే పోద్ది, ఒక్కసారిగా ఇల్లు వస్తే పోద్ది. ఈ ఒక్కసారే అనేటువంటిది నీ జీవితంలో పడినటువంటి ఆ మచ్చ నీ జీవితం అంతా కూడా నాశనం. అందుకే అంటున్నాడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో 9 చేసి 1 మానేశాడు అనుకోండి, మొత్తం మానేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఆయన భరించి పాపక్షమాపణ అనే దాని ద్వారా ఆయన రక్తం చెందించడం ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చాడు. అవన్నీ నువ్వు ఎలా చేయలేకపోతున్నావు. ఇదైనా నువ్వు చెయ్యి. ఏమిటది? నీ హృదయాన్ని నాకు ఇస్తే, ఆ హృదయంలో నన్ను స్థాపిస్తే,
ఆ హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తే నీ హృదయాన్ని నేను శుద్ధి చేస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీతో నిత్యము మాట్లాడుతుంటాను, నీకు కావాల్సింది నేను సహాయం చేస్తాను, నాతో పాటు నిన్ను కూడా పరలోక రాజ్యం ఇస్తాను. అది కోరాడు యేసుక్రీస్తు ప్రభువు. హృదయాన్ని కోరాడు, కానీ నీ ఆజ్ఞలు, నీ ఆళ్ళ గురించి, ఏళ్ళ గురించి, అవన్నిటి గురించి, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల గురించి ఆయన ప్రస్తావన చేయండి. ఆయన అన్నీ నెరవేర్చేశాడు. నెరవేర్చవలసింది ఏమిటి అంటే నీ మూలన పాప క్షమాపణ కలిగిన వాడు మాత్రమే దేవుని పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆ పాప క్షమాపణ పొందినటువంటి వాడే నీ జీవితాంతం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఉద్దేశం మీద ఆయన కోరుతున్నాడు. అంతేకాదు ఈయన తెలియజేస్తున్నాడంటే నీ గురించి, నా గురించి అనేకమైన విషయాల్లో తండ్రికి తానే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాను నేను. ఆ 1,00,000 రూపాయలు బాకీ నేను ఉన్నట్లయితే ఆ బాకీ నేను తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రకాష్ లాంటి లేదా బెంజమిన్ లాంటి వచ్చి సంతకం పెడితే నాకు 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు జామీన్ ఉంటే నాకు ఇస్తారు. బ్యాంక్ వెళ్తే ఏం కావాలంటే షూరిటీ కావాలి. ఒక తెలిసిన వ్యక్తి మధ్యవర్తి ఉంటే మనకి ఇస్తారు. అలాగే మన పాప క్షమాపణ కొరకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు జామీనుదారుడిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండటమే కాదు, ఆయన మన పాపములన్నింటిని గురించి కూడా ఆయన సిలువ వేయబడి ఆ రక్తాన్ని చిందించి సమస్తమును కూడా మన కొరకు తన్ను తాను అప్పగించున్నాడు. అందుకే ఆయన మాట్లాడాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. ప్రారంభించిన మొదటి మాట నుంచి ఆఖరి మాట వరకు కూడా ఏమంటాడంటే, నేను చేయవలసినంతా చేశాను, సమాప్తమైనది, నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పాడు. తండ్రితో మాట్లాడు, తండ్రితో విజ్ఞాపన ప్రారంభించి తండ్రితో మన పాపములు క్షమించమని చెప్పి తండ్రితో మనతో సహవాసం చేయాలని తండ్రిని వేడుకొని ఆ తండ్రితోనే మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు చెప్పినవన్నీ చేశానయ్యా, ఈ మానవులందరి కోసం చెప్పినవన్నీ చేశాను, ఇంకా నాకు సెలవిచ్చే నీ దగ్గరికి వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినటువంటి విషయం, ఆయన చూస్తున్నటువంటి విషయం, దేవుడు అద్భుతమైన విషయాలను గురించి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ విషయాలను గురించి చెప్తున్నట్టే ఆఖరికి కొన్ని మాటలు మీకు తెలియజేసి ముగించాలని నేను ఆశపడతాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ మాటలో మీ మనోనేత్రములు వెలిగించబడాలని వారి కొరకు ప్రార్థించుచున్నట్లుగా పౌలు చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయించున్నాను. పౌలు గారికి ఎందుకు వచ్చిందంటే అంత బాధ? పౌలు గారికి అంత అవసరం ఏంటి? ఆయన విశ్వాసి కనుక అనేక మంది విశ్వాసులుగా మార్చబడాలి, వారు ఏ విధంగా నడిపించబడాలో ఆ విషయాలను తెలియచేయాలి. అది పౌలు యొక్క సిద్ధాంతం. ఈరోజు విశ్వాసి అయినటువంటి నీవు కూడా అదే సిద్ధాంతం కలిగి ఉంటా, అదే ఆలోచన కలిగి ఉంటా. అందుకే సంఘంలో ప్రతిరోజు ప్రార్థన చేయటం కారణం. అందుకే
ప్రతి వారం కూడా బుధవారం అనగా, శుక్రవారం అనగా, శనివారం అనగా కూడికలు పెట్టి, అందుకే సంఘంలో నెల ఆఖరి రోజు అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అనేది. అందరం కలిసి స్త్రీల ఆరాధన అని, పురుషుల ఆరాధన అని, పిల్లల ఆరాధన అని ఇవన్నీ పెట్టేది అందుకే. నువ్వు ఆత్మీయంగా వర్తనడం కోసం. అన్ని పాట లేక కాదు, అన్ని పాట లేక కాదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క విధానంలో కూడా, దేవుడు ప్రతి ఒక్క మాటలో కూడా ఎవరో ఒక వ్యక్తి ఆ మాట విని రక్షించబడతాడు. అది నా ఆశ. అది సంఘ కాపురులకు ఇచ్చినటువంటి బాధ్యత. అది దేవుని సేవకులుగా చేయవలసింది. అంతేగాని అందరూ ఉన్నట్టుగా ఆ గుడుల్లో ప్రార్థన పెట్టకపోతే ఎవరు అడుగుతారా? మీరు ఏమైనా అడుగుతారా? అయ్యా మీరు 60 రోజులు పెట్టండి, అయ్యా 40 రోజులు పెట్టండి, అయ్యా అది అడుగుతారా? సంఘం అడగరు. ఎందుకని? దేవుడు ఇచ్చిన పని నిర్వర్తించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు పరలోక రాజ్యంలో కావాలి, నువ్వు పరలోకాలను నడిపించాలి. అది దేవుడు కోరి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడు. ఆ విషయాన్ని విడిచిపెట్టేసి నీ జీవితంలో నా ఇష్టం అంటే నన్నెవరు అడిగేది అని అంటావా? నీ ఇష్టం. నేను బలవంతపరిచేంత అవసరం, అగత్యం ఎవరికి లేదు. ఈ రోజుల్లో పిల్లలకి చదువు చెప్పడానికి టీచర్ కొడితే టీచర్ మీద కేసులు పెడతారు. ఏం చేస్తారు? నువ్వు చదవకపోయినా పర్లేదురా, మీ అమ్మ బాబు మాకు ఫీజు కడితే చాలు. స్కూళ్ళన్నీ అంతే, కాలేజీలన్నీ అంతే. అవునా కాదా? ఒకప్పుడు స్కూల్కి వెళ్తే ఆడ చదవకపోతే కొడితే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ టీచర్ గారు నన్ను కొట్టారంటే అమ్మ అని ఇంటికి మళ్ళీ టీచర్ దగ్గరకు వచ్చి అమ్మ ఇంకా 4 తన్నిచ్చాడు. వీడి 4 తన్ని వీడి బాగా చదువు నేర్పించని చెప్పారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మా అమ్మాయిని అంటానికి నువ్వెవరో, మా అబ్బాయిని అంటానికి నువ్వెవడో, నీకేమి తెలియట్లేదా, దిక్కు తెలియట్లేదా? జాగ్రత్త, వార్నింగ్. అందుకే చదువులు సంకనాగిపోయినాయి. ఆ డిగ్రీ చదివినా ఇంగ్లీష్ చదవకూడదు. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే అమ్మ నువ్వు డిగ్రీ చదివేవుగా చెప్తామంటే ఏమో, తెలుగు చదవమంటే రాదు. ఏంటమ్మా చదివితే ఇంగ్లీష్ మీడియం. ఏమొచ్చి నీ బొంద. అవునా పిల్లలు చదివిన ఆ చదువులకు అర్థం తెలియనటువంటి బ్రతుకులు, ఆలోచనలు అయితే. కానీ విశ్వాసులు అలా ఉండడానికి లేదు. నీవు జ్ఞానవంతురాలుగా ఉండాలి, నువ్వు వివేచన పరురాలుగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలోకి ఉండాలి. దేవుని పరలోక రాజ్యంలో నడిపించేటువంటి బిడ్డగా నేను ఉండాలని దేవుడు మనం కోరుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. ఎబ్రిల్కి రాసిన 10వ అధ్యాయం 20వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లును ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా. నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో దానిని నిశ్చలముగా చేయి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అమ్మా ఆరాధన ప్రతి ఆదివారం వస్తాను అమ్మా, నీకు తెలిసి ఏ పాపం నీకు చేయలేదు.
యేసుక్రీస్తు విషయంలో అన్ని విషయాలు తెలుసా, అన్నీ చెప్తాం, అన్ని ప్రమాణాలు చేస్తాం. ఏం చేస్తాం? ఆదివారం ఏదైనా ఫంక్షన్ వస్తే మొట్టమొదటి కొట్టేది గుడి. అవునా? మనం ఒప్పుకున్న స్థితి ఏమిటి? నువ్వు ప్రమాణం చేసింది ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పౌలు గారు చెప్పిందని గద్దించి చెప్తావు. నువ్వు జాగ్రత్త, నువ్వు అలా చేయొద్దు. నువ్వేదైతే ఒప్పుకుంటున్నావో దాన్ని చేయాలి. నువ్వేదైతే ఒప్పుకుంటున్నావో అది చేయాలి. నువ్వు చేయలేకపోతే నువ్వు అసలు ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు? దేవుడు ఖచ్చితంగా మాట్లాడాలి. పౌలు గారు అందుకే ఆయన పత్రికలు చాలా నిష్కర్షగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధానాలు ఎలా ఉండాలి అంటే, దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని ప్రత్యక్షంగా నువ్వు నేర్చుకోకపోతే నీ జీవితంలో నువ్వేమి సంపాదించుకోలేవు. అంటే ఏం సంపాదించుకోవాలి? ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం మనకి కావాలి. ఆత్మీయ సంబంధం కలిగిన ఆశీర్వాదం కావాలి తప్ప ఈ లోకానుసారమైన ఆశీర్వాదం నీకు అవసరం. కృష్ణులరా అనేకమైన విషయాల ద్వారా, అనేకమైన విధానాల ద్వారా పౌలు గారు ప్రతి విషయాన్ని చాలా తేటగా మనతో మాట్లాడుతున్న దానికి ఏమాత్రము కూడా ఆయన సందిగ్ధం చేయడం లేదు. ఆ మొదటి ఈ మనోనేత్రము వెలిగించబడడానికి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట. రెండవ విషయంలో ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలన మనము పొందిన నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. రెండవది, పరిశుద్ధులలో ఆయన వచ్చిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. ఆయన క్రీస్తులో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనలో ఆయన వచ్చిన తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో అని మనము తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 17 నుంచి 19 వరకు 3 వచనాలు తప్పనిసరిగా నీ మనోనేత్రాలు తెరవబడాలి అంటే ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఈ సత్యాలను నీవు బాగా నేర్చుకోగలను అంటే, నువ్వు బాగా జీవించుకోగలనంటే నీవు ఎన్నిసార్లు చదవాలి తెలుసా? 25 సార్లు ఏ మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఒకసారి 1 2 3 4 అట్లాగా 25 సార్లు అదే మాటను నీవు చదివినట్లయితే ఈ 3 వచనాల్లో నీవు విశ్వాసంతో నింపబడతావనే సత్యాన్ని ఆ భక్తుడైనటువంటి జాక్కులు అని చెప్తావు. నువ్వు చదువుతావా? 6 అధ్యాయాలు ఉన్నాయి, చదవన్నమ్మ చదివులండి అంటే నేను చదవట్లేదు. ఆ 3 వచనాలు ఎంతసేపు చదువుతావు? డబ్బు కట్టతో చేస్తుంది అంటే 25 సార్లు చదివితే. అంతేకాదు, నువ్వు 100 సార్లు చదివి అర్థం చేసుకోలేకపోయినా 25 సార్లు మనస్ఫూర్తిగా దాని మీద నువ్వు తప్పనిసరిగా దృష్టి పెడితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు నీ మీదికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు చక్కని విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనేకమైన విషయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత అంతటి మీద ఉంది. ఆ అపవిత్రత నీ మీదకు రాకుండా ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. మీదకి ఏం రాకూడదు? చెప్పాలి. అపవిత్రత రాకూడదు. నీ మీదకి అవమానం రాకూడదు. నీ మీదకి ఎటువంటి లోకానుసారమైనటువంటి అపవాది తంత్రములు నీ మీదికి వచ్చిన నిన్ను ఏమీ చేయలేవు. అలా ఉండాలి. అది పౌలు గారు చాలా తేటగా మనకి ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నారు. పౌలు గారు ఆత్మీయ సంబంధాన్ని పరలోక రాజ్య విధానంలో విశ్వాస యొక్క జీవితం గురించి ఆయన డాక్టర్గా చెబుతున్నాడు. ఒక డాక్టర్ గారు, సీనియర్ డాక్టర్, ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఈయన ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఈయన ఎన్ని మంచి ఆపరేషన్ చేశాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పేషెంట్, అమ్మా లేదమ్మా నాకు ఫలానా జబ్బు వస్తే ఈ డాక్టర్ గారు బాగు చేశాడు. ఈ డాక్టర్ గారు హాస్పిటల్ వెళ్తే డబ్బుల విషయం గురించి కాదమ్మా, ఆయన ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది.
ఒక డాక్టర్ గురించి ఎన్నోసార్లు చెప్తాం కదా మనం, హాస్పిటల్ గురించి ఎన్నోసార్లు. వాడు ఏమి ఇచ్చాడో ఏమో తెలియదు, కానీ మన ప్రచారం మాత్రం తెలిసినోడు ప్రతి ఓడికి చెప్తాం. కానీ యేసు మాత్రం ఎవరికి చెప్పం. నీకు ఉపయోగం లేని దానికోసం అందరికీ చెప్తాం. సినిమా చూసాం, అబ్బా సినిమా భలే ఉందమ్మా, అబ్బా ఏం ఫైట్లు, ఏం పాటలు, అబ్బో ఎంత ప్రచారం చేస్తామో. అవునా? కానీ దేవుని మాట, దేవుని సత్యాన్ని, దేవుని యొక్క సాక్ష్యాన్ని నువ్వెవరికి చెప్పట్లా. అదే చెప్పేది, నీవు చెప్పాలి. నీవు చెబితే ఈ ఆత్మీయ సంబంధము కలిగిన ఆ పరలోక రాజ్యం నీకు వస్తుంది, నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు అనే సత్యాన్ని ఆయన తేటగా మనకు చూపిస్తుంది. ఈ టైం అయిపోయింది. పునరుత్థాన శక్తి ఆయన చెప్పేది మాటలు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఆ విషయాలు నేను చెప్పడం వీలు పడదు. కాబట్టి మనం చదువుతాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం దాంట్లో ముగిద్దాం. బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత సీనియర్ మోస్ట్. ఒక పేషెంట్ డాక్టర్ గురించి 100 సార్లు చెప్తాడు. ఒక ప్రేక్షకుడు తను చూసిన సినిమా గురించి అనేక సార్లు చెప్తాడు. ఒక వ్యక్తి సహాయం గురించి అనేక సార్లు చెప్తాడు. కానీ దేవుడు చేసిన మేలు, దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో నీవు పొందిన రక్షణకు ఆ ప్రతిఫలం, ఈ కృతజ్ఞత నీ జీవితంలో ఎంతకాలం ఉంటుంది? ఎన్నిసార్లు చెప్తావు ఇతరులకి? చెప్పం. అది చెప్పాలి. అది ఎఫెసీ సంఘానికి మనకు తెలియజేస్తున్నటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు అంత నమ్మకంగా చేశాడు కనుక ఆయన అంటున్నాడు, ఆ మాట చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తును మృతులలో నుండి లేపి. ఎవరు లేపారు? దేవుడు యేసుక్రీస్తు అంత నమ్మకంగా జీవించాడు కనుక అతను లేపాడు. నీవు కూడా అంతటి నమ్మకంతో కలిగి ఉంటే, అంతటి విశ్వాసం కలిగి ఉంటే నీవు కూడా మృతులలో నుండి లేపబడతావు. దేవునికి స్తోత్రం. అందుకు నీవు లేపబడటమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడో, నీవు కూడా చనిపోయినటువంటి దినాన్ని నీ ఆత్మ పరదేశంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి దేవుని సింహాసనం దగ్గరికి నేను తోడుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. అందుకని నువ్వు ఆత్మీయ సంబంధము కలిగి ఉండాలి, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అది లేకపోతే నీ భక్తి వేస్ట్, నీ ఆలోచన వేస్ట్. నువ్వు ఎంతగా గొప్పగా పాటలు పాడి, ఎంత గొప్పగా మంచి వైట్ డ్రెస్ వేసుకుని, ఎంత గొప్పగా మనం ఎక్కడెక్కడ ఏదేదో తిరిగినా, ఎన్ని చేసినా సుఖం లేదు. నీలో ఏముండాలి? చెప్పాలి, ఆత్మీయ సంబంధము కలిగి ఉండాలి. అది దేవుని బిడ్డగా నీవు నడిపించబడాలని దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 22వ వచనం ఆఖరి ఆ వచనం, ఆ అధ్యాయం ఆఖరి వచనం. సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. నీవు సంపూర్ణంగా ఉండాలి అంటే
ఈ కార్యాలు నీవు చేయాలి. ఎఫెసీ సంఘానికి రాసిన మొదటి 23 వచనాలు ఎన్ని ప్రాముఖ్యమైన విషయం. ఇంకా కొన్ని విషయాలు నేను వదిలేసి, ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు ఎంత గొప్పగా పౌలు ద్వారా మాట్లాడాడు అంటే, ఆ మాట్లాడిన ప్రతి మాట కూడా నీకు ₹1,00,00,000 విలువ కలిగిన చెక్కు ఇచ్చినట్ట. ఎంతంటే ₹1,00,00,000 నీకు బ్లాంక్ చెక్ ఇచ్చే, నువ్వు రాసుకో, ₹1,00,00,000 రాసుకుంటావా, రాసుకో అని ఇచ్చినట్టుగా ఆయన ఆత్మీయమైన సంబంధం, ఆ విలువ, ఆ యొక్క గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు మనకి ఇచ్చినట్లు అని భక్తుడు తెలియజేస్తాడు. మరి ఈ రాత్రి నువ్వు విన్న వాక్యం, ఈ రాత్రి నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, ఈ రాత్రి దేవుడు నీకు అనేకమైన విషయాలను తెలియజేసిన రీతిని బట్టి నీవు సంపూర్ణంగా ఉండాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఆత్మీయ సంబంధాన్ని కలిగి పరలోక రాజ్య వాసిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి భాగ్యమే నువ్వు పొందాలి తప్ప మిగిలినటువంటి విషయాలు ఏ విషయంలో చేసినా దాని ఉపయోగం లేదు అని దేవుడు చాలా తేటగా పౌలు ద్వారా ఈ మాటను తెలియజేస్తున్నాడు. దేవుడి చిత్తమైతే ఈ పత్రికను మనం వచనం వెంబడి వచ్చిన మనం ధ్యానించాలి. నూతన సంవత్సరంలో అనేకమైన విషయాలు, ఈ యొక్క పుస్తకాలు 66 పుస్తకాలు చదువుతున్నటువంటి రీతిని బట్టి నాకు కలుగుతున్నటువంటి ఆత్మీయ ప్రేరేపణ ఏంటో తెలుసా? ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క వచనాన్ని మనం ఒక్కొక్క రోజు ప్రసంగంగా తీస్తే ఎంత గొప్ప విషయాలు వింటామో, ఎన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాము. నిజంగా అటువంటి విషయాలు మనం కోల్పోతున్నామే. అక్కడొక వచ్చిన ఒకదాని గురించి ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నటువంటి మనకు ఈ 66 రోజుల కూడికలో పాల్గొన్నటువంటి నీ జీవితంలో నీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ నాకైతే మాత్రం అనిపిస్తుంది, అరే ఇన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నానా, అయితే వాళ్ళు నా జీవితంలో ఇది చెప్పగలిగితే నేను దాన్ని కనీసం ఒక్క పుస్తకమైన అన్ని వచనాలు సంఘంలో తెలియజేస్తే నేను ఒక సేవకుడిగా నేను ఉంటానేమో అని ఆలోచన చేయండి ఒకసారి. ఎన్ని విషయాలు, ఎన్ని సత్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన ఆత్మీయ ప్రేరేపణ ద్వారా, ఆత్మీయ సత్యాల ద్వారా దేవుడు మనకు అనేకమైన విషయాలు మనకి బోధిస్తున్నాడు. ఆయన బోధించినటువంటి ప్రతి మాట నీ జీవితంలో ఒక ఆణిముత్యం లాగా ఉంటారు. ఆయన బోధించినటువంటి ప్రతి మాట నీ జీవితంలో ముద్రపడాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన శరీరం మీద ముద్ర వేసినట్లుగా ఉండాలి. మరి నీ జీవితంలో అది ముద్ర ఉందా? అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ స్థితి నీకు లేకపోయి ఉంటే నువ్వు ఎంత విన్నా వ్యర్థం. కాబట్టి అట్టి స్థితి కలిగి ఉండకూడదని దేవుడి దాసుని తెలియజేస్తుంది. ఈయన మాటను గురించున్నారు. దేవుడి మాటను దీవించుగాక. మరి